నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఆర్యవైశ్య ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కీర్తనను పాడి వినిపించారు. అనంతరం జ్యోతిని వెలిగించి సభను ప్రారంభించగా సోమశెట్టి మాట్లాడారు. ఆర్యవైశ్యుల కులంలో పుట్టడమే ఒక అదృష్టమన్నారు. కొన్ని కులాల వారు కులం పేరు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు, కానీ ఆర్యవైశ్యులు కులం పేరు చెప్పుకుని ముందుకు పోవడం లేదన్నారు. ఆర్యవైశ్యులు కేవలం వ్యాపారానికి పరిమితం కాకుండా అన్ని రంగాలలో ముందంజలో ఉండాలన్నారు. మార్చి 29న ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరగనున్న క్రమంలో రాయలసీమ నుంచి ఇల్లూరి లక్ష్మయ్యను అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని కోరారు. లక్ష్మయ్య వైశ్యులకు నిరంతరం సేవ చేయాలని ఆలోచనతో ఉన్నారని తెలియజేశారు. సమావేశానికి ముందు మనం కూడా అన్ని విధాలు ఎదుర్కోవాలి, ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి ఉదయం ఈరోజు మేము కదుగూరు, ఈరోజు ఇప్పుడు సాయంత్రం ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. చాలా మంది చెప్పారు, ప్రతి ఒక్కరి కోరిక ఒకటే. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ప్రతి కులం సంఘం ఉంది. కులం పేరు చెప్తూ కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు, కానీ మనం మాత్రం కులం పేరు చెప్పుకొని మనం ఏం ముందుకు పోవడం లేదు. ఎందుకంటే మన భయం, మన కులం తక్కువది కాదు. ఆరవ వయసులో పుట్టిందంటే అదృష్టం. మన కులమే ఒక అదృష్టం. మన దేవత ఆరాధన అమ్మవారు. మరి ఇంత అదృష్టవంతులని మనం ఈరోజు ఏది కూడా ముందుకు పోకుండే పరిస్థితి కావస్తా ఉంది. మొట్టమొదటిగా వేదిక పెద్దలందరికీ, అదేవిధంగా ముందున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడం, రాష్ట్రమంతా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు వస్తున్నాయి. ఆర్యవైశ్య ఒక ప్రతినిధి కావాలి. ఆర్యవైశ్య ఒక ప్రతినిధి ఉంటే ఆ ప్రతినిధి సక్రమంగా మంచి వ్యక్తి అయితే మనకు అన్ని న్యాయం జరుగుతాయి అనే ఉద్దేశంతో మేమంతా ఆలోచించి, ఈసారి రాయలసీమకు వచ్చింది కాబట్టి పీజీ వెంకటేశ్వర మేమందరూ ఆలోచించి దీనికి సరైన వ్యక్తి, అన్నిటిగా అనుభవం వ్యక్తి, కింది స్థాయి నుంచి పనిచేసినటువంటి వ్యక్తి, అన్ని సంస్థలకు ఆయనకు అన్నింటిలో అనుభవం ఉంది, అన్నింటిలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఈ యొక్క ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షుడిగా చేస్తే 100% డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన పేరును మేము ప్రతిపాదించి రాష్ట్రమంతా తిరుగుతున్నాం. మొత్తం టోటల్గా మార్చి 29వ తారీఖు ఎన్నిక ఉంది. డేట్ ఫిక్స్ చేశారు. ఈ 29 లోపల అన్ని జిల్లాలు కంప్లీట్ చేస్తాను. లక్ష్మీని పిలుచుకొని నేను కూడా బయలుదేరుతున్నాను. నేనెందుకు పోతున్నట్టే లక్ష్మీని ఒక పక్క గెలిపియాలి, ఆర్యవైశ్యుల సమైక్యత చేయాలి. ఆర్యవైశ్యులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడెక్కడ ఇబ్బంది జరుగుతుందో వీళ్ళందరినీ కాపాడుకునేకి, వీళ్ళందరూ ఏ విధంగా ఇబ్బంది పడి వాళ్ళ ఇబ్బందులు తీర్చాలి, వాళ్ళకు ఒక అండదండ కావాలి, వాళ్ళకి నేనున్నాను, మీకు అభయం ఇస్తున్నా అని చెప్పడానికి రాష్ట్రం తిరుగుతున్నాను నేను.